చేస్తుంది. ఎందుకంటే రీతు టార్గెట్ కాబట్టి. ఎన్ని గొడవలు రీతుతో 3 గొడవలు, ఆల్మోస్ట్ 3 గొడవలు నాకు రీతుని రైట్ అనిపిస్తుంది. రీతు నాకు నార్మల్గా రైట్ అనిపించదు, ఆవిడ ఫేక్గా కనపడతారు, ఆ ఏడుపు ఫేక్గా అనిపిస్తుంది, నవ్వు ఫేక్గా అనిపిస్తుంది. కానీ ఈ పర్టికులర్ ఆయేషా గారి గొడవలో ప్రతిసారి నాకు రీతుని కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ డేలో కూడా ఆయేషా గారు తన పాయింట్స్ రైట్, కానీ ఆ పాయింట్స్ పెద్ద విషయం కాదంటున్నా. ఎందుకంటే చూసేసి వచ్చారు, తెలిసి వచ్చింది, అంతా బయట చూసిందే వచ్చింది. ఇక్కడ ఈ పర్టికులర్ వీక్లో రీతుది ఏమన్నా తప్పు ఉందా, పసిగట్టింది ఏమన్నా ఉందా, అది చూసి స్పాట్లో కానీ గుద్దితే అబ్బా అంటాం. చూసేసి వచ్చేటప్పుడు ఆవిడ వర్షనే ఉండొచ్చు, ఆవిడ ఏమన్నా అడిగి రీజన్స్ చెప్పొచ్చు, ఆవిడ కామెంట్పై చేసుకోవాలి. రీతు ఎంత నెగిటివ్గా ఉన్నప్పటికీ ఆయేషాతో డిఫెండింగ్ కావచ్చు, రాము రాథోడ్తో డిఫెండింగ్ కావచ్చు, తన డిఫెండింగ్ పాయింట్స్ ఆర్ వెరీ గుడ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రీతు చౌదరి డిఫెండింగ్ పాయింట్స్ బాగున్నాయి. 1 or 2 తప్పించి మిగతా అదంతా డిఫెండింగ్ పాయింట్స్ బాగున్నాయి. వాటినే రీతు పూసేసిన తర్వాత ఒక్క నిమిషం పొలైట్గా పద్ధతిగా ఒక్క నిమిషం అని తుడుచుకుంటుంది. ఎంతసేపు వెయిట్ చేయాలి రీతు నీకోసం అందరూ, అరే ఫోము ముఖం అంటుకుంటే తుడుచుకుంటుంది. దానికి అంత అరగంటగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎంతసేపు వెయిట్ చేయాలి? ఆయేషా ఫుల్ తుడుచుకుంటుంటే ఎందుకు అది పెట్టాలి? ఏంటి నువ్వు రీతు ఏం మాట్లాడుతున్నానో నేనా కాదా మాట్లాడేదని తెలియాలి కదా, అందుకు రుద్దుకుంటున్నాను. ఇప్పుడు కూడా పొలైట్గానే ఉంది, ఇంకా కూడా స్టార్ట్ చేసింది. ఇదే నా రీజన్ కూడా. నీ ఓవర్ యాక్షన్ ఈ ఇంట్లో నాకు అస్సలు నచ్చట్లేదు. నువ్వు వచ్చిందే లవ్ కంటెంట్ కోసము, అది కూడా ఒక సేఫెస్ట్ ప్లే, అది మంచలేదు, అది మంచిగా లేదు. టాస్క్లో అరగెన్స్ కూడా ఉంది. ఇంకా ఇవన్నీ రీజన్స్తో నచ్చదాను. ఓవర్ యాక్షన్ ఆవిడికి మించిన ఓవర్ యాక్షన్ కంటెస్టెంట్ని నేను గత 4-5 సీజన్లో ఎక్కడ చూడలేదు. ఆయేషా గారిని మించిన ఓవర్ యాక్షన్ కంటెస్టెంట్ని. ఆవిడలో ఉన్న ప్రతిదీ వేరే వాళ్ళలో చూపిస్తూ నామినేట్ చేస్తున్నారు. నాకు నవ్వు వస్తుంది. ఈవిడ ఓవర్ యాక్షన్ డైరెక్ట్ పాయింట్లోకి వస్తున్నారు. రీతు చౌదరి ఈవిడ ఎంటర్ అయిన తర్వాత పెద్దగా ఓవర్ యాక్షన్ ఈవిడంతా ఎప్పుడూ చేయలేదు. ఈవిడ బయట చూసి వచ్చి ఆవిడకి హ్యూజ్ నెగిటివిటీ ఉంది. బయట సిచ్యువేషన్లో కూడా ఆవిడ నెగిటివ్ సిచ్యువేషన్ జరిగే తెలుసు ఆవిడకి. చూసేసి వచ్చింది కాబట్టి కౌంటర్ ఇస్తుంది. చూసేసి వచ్చింది కాబట్టి ఈవిడని టార్గెట్గా పెట్టుకొని మాట్లాడుతుంది. లేకపోతే ఆవిడ ఫోన్ తుడుచుకుంటుంటే దాన్ని అంత పెద్ద ఇష్యూ చేసి అంత ఓవర్గా మాట్లాడాల్సిన అవసరం ఉందంటూ ఏమీ లేదు కదా. పాయింట్ ఏం చెప్పింది, నువ్వు రేటింగ్ చేస్తారు, ఓకే గుడ్. నెక్స్ట్ దివ్య గారు నామినేట్ చేశారు ఆయేషని. నోట్లో నుంచి మాట రానియకుండా చేశారు దివ్య గారు. పిన్ డ్రాప్ సైలెన్స్. ఇక నోట్లో నుంచి మాట్లాడితే దివ్య ఇంకెన్ని పాయింట్లతో కుక్కేస్తారు అన్నట్టుగా ఒక్క మాట మాట్లాడకుండా పాయింట్ బై పాయింట్ చెప్పేసింది. అది చూసి నాకు ఆయేషా గారి మీద అసహ్యం అనిపించింది. ఏంటండి ఈ ఆయేషా గారిని, ఏంటి మన హైపరాది వచ్చి మాట్లాడిన మాటలకి హట్ అయిపోయి ఎవరంటే వాళ్ళు అంటే పడాలా, నేను వెళ్ళిపోతానని కెమెరాలతో అన్నానంట ఆవిడ. షాక్. అది టెలికాస్ట్ చేయలే బిగ్ బాస్. దాని మీద మీరు నామినేట్ చేస్తారని అనుకోండ్రు, నామినేట్ చేస్తారు. హైపరాది వచ్చి అన్నదానికి కూడా సీరియస్ అయిందని రమ్యాని ఇంట్లో మాట్లాడినాను నేను. ఆవిడ ఎక్స్ప్రెషన్కే ఈవిడ ఆ మాటలంటే ఎంత వరస్ట్ అండి. దాన్ని కూడా తీసుకోలేదు ఆవిడమ్మ జీవితం. ప్రతి దాంట్లో వాడిని తప్పు, ఈవిడ తప్పు, వాళ్ళ తప్పు అనే సిస్టమ్ వచ్చినట్టు మాట్లాడేసి ఓవర్ స్టేట్మెంట్లు పాస్ చేసి ఈవిడ ఒక్కటే తట్టుకోలేరా? హైపరాది వస్తే తట్టుకోలేరు, ఏడుపు అని చెప్పి ఏడుస్తారు, ఎమోషనల్ అని చెప్పి ఈవిడ ఏడుస్తారు, అలగడం అని చెప్పి ఈవిడ అలుగుతారు, అరవడం అని చెప్పి ఈవిడే అరుస్తారు. ఏంటి ఓవర్ యాక్షన్ అని చెప్పి ఈవిడే ఓవర్ యాక్షన్ చేస్తారు. యాటిట్యూడ్ అని చెప్పి ఈవిడ దగ్గరే ఉంది యాటిట్యూడ్. ఏంటిదని ఆ పాయింట్తో నామినేట్ చేసి సేమ్ నువ్వు ఏదైతే చెప్తున్నావు నువ్వే అది పాటించట్లేదనే పాయింట్ చెప్పింది దివ్య. సేమ్ మనం ఏదైతే అనుకుంటున్నామో